పుస్తకము చాలామందికి తెలిసినదే కాబట్టి దయచేసి మొదటి అధ్యాయంలో అందరము కలిసి నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయం 4వ వచనం 7 వచనాల వరకు చూద్దాం. 4 నుండి 7 వరకు కలిసి చూద్దాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషములను నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారిని పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అస్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోసే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. తర్వాత 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు కలిసి చూద్దాం. మొదటి 3 వచనాలు. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీలు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చారు. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయొచ్చు వచ్చిరి. తర్వాత ఈ 9వ అధ్యాయంలో 17వ వచనం కూడా చదువుదాం. 17వ వచనం. వారు విధేయులగుటకు మనస్సు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసి, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘ శాంతమును బహు కృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన పాదములను ఆశ్రయిస్తుంటున్నాం. దేవా, నా పరిశుద్ధత తోడని దేవా, నేను దావీదుతో నిబంధన చేయుచున్నాను. నేను మాట దావీదుతో అబద్ధం ఆడనన్నావు తండ్రి. కాబట్టి దావీదునకు చూపిన శాశ్వతమైన కృప మీ ప్రజలందరికీ అయోగ దాసులమైన మాకు చూపెదనని మీ ప్రియకుమారుని యొక్క శిలువ తండ్రి త్యాగము ద్వారా మాతో నిబంధన చేస్తున్నాం. మార్పు చెందిన దేవుడు తండ్రి, ఎన్నడూ కూడా విడవని దేవుడు, మా మధ్యలో నువ్వు ఉన్నందుకై కృతజ్ఞతలు. ప్రభా, ఈ దినాన హెర్మోన్లో మీ మహాకృపను బట్టి దయగల తండ్రి దేవా, రాత్రి ప్రార్థన కొరకై మమ్మల్ని ఈ రీతిగా సమకూర్చినందుకై కృతజ్ఞతలు. ఇంతవరకు పాటల్లో వాయిద్యముల్లో ప్రభా బలహీనమైన మమ్మను కరుణించి బలపరిచి ఆదుకున్నందుకై స్తుతిస్తుంటున్నాం. మరియు తండ్రి ఒప్పుకోలు ప్రార్థనలో మా తండ్రి మీ ప్రజలు మీ సన్నిధిలో మీకు ఇష్టమైన రీతిలో వారు ఏమైతే తండ్రి ఒప్పుకొని దేవా మీ దయనుంది బలముంది వర్ధిల్లవలనో దాని కొరకై అయోగ్య దాసునై నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి మీ మహిమ కొరకై వాడుకొనమని విశ్వాసంతో నన్ను మమ్మల్ని అందరినీ మందిరమును సేవా పాత్రలన్నింటినీ కూడా మీ అమూల్యమైన రక్త ప్రోక్షణ క్రింద తెచ్చుకుంటూ కనబడినటువంటి అంధకార దురాత్మ సాతాను చీకటి శక్తులన్నిటి కూడా తండ్రి విశ్వాసంతో ప్రభువు నామమున గద్దిస్తూ బంధిస్తూ పారదోలుచు
మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున హృదయమారా స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నెహెమ్యా గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి నష్టాన్ని, ఎటువంటి శ్రమను, ఎటువంటి నిందను, అవమానమును కలిగి వారు కృంగిపోయినటువంటి, బలహీనమైపోయినటువంటి పరిస్థితులను మనము నెహెమ్యా గ్రంథములో చూడవచ్చు. నెహెమ్యా యొక్క సహోదరులు నెహెమ్యా ఉన్నటువంటి సూసను కోటలోనికి మరి వచ్చి తను పరామర్శించినప్పుడు, తను కలుసుకున్నప్పుడు మరి నెహెమ్యా అడుగుతూ వచ్చాడు, ఎలాగుంది పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ఉన్నవి అని అడిగినప్పుడు ఆ సహోదరులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? 3వ వచనం, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన ప్రజలకు అనుగ్రహించినటువంటి వాగ్దానముల యొక్క విలువ ఎటువంటిదో మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. అమూల్యమైన వాగ్దానములు అన్నాడు. అమూల్యము అంటే దానికి విలువ కట్టలేం. పరిశుద్ధ గ్రంథంలో కొన్నింటి కొరకే అమూల్యం అనే మాటని ప్రభు మరి రాయిస్తూ వచ్చాడు. అమూల్యమైన రక్తం, అమూల్యమైన విశ్వాసం, అమూల్యమైన వాగ్దానం అంటే విలువ దానికి కట్టలేరు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు తన ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో పడిపోయినా కూడా తిరిగి వారిని లేపేదాని కొరకై, సమకూర్చేదాని కొరకై, క్షమించేదాని కొరకు ఆయన ముందుగానే వాగ్దానాలు ఇచ్చాడు. ప్రజల యొక్క భవిష్యత్తు ఎటువంటి స్థితికి వెళ్తుందో దేవునికి తెలుసు. కాబట్టి తన ప్రవక్తల ద్వారా, మోషే దైవజనుడి ద్వారా కూడా చెప్తూ వచ్చాడు. ఎక్కడికి చెదరగొట్టినా చూడండి, ఈ 1వ అధ్యాయంలోనే ఆ మాట కూడా అంటున్నాడు. 9వ వచనం, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మను రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. దేవుని ప్రజల విషయంలో అమూల్యమైన వాగ్దానాలు ఉన్నవి. యెరూషలేము ఏమైందంట? యెరూషలేం ప్రాకారము పడద్రోయబడింది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవి. తర్వాత చూడండి, నెహెమ్యా అది ప్రజలతో ఆ సంగతిని కూడా ప్రస్తావిస్తుంటున్నాడు. 2వ అధ్యాయము 17వ వచనం, 2:17, అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. అందరినీ కూడా ఐక్యపరుస్తున్నాడు, ఏకపరుస్తున్నాడు. అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో దేవుని ప్రజలు అనగా ఆయన ప్రత్యేకంగా ఈ లోకములో తనకి గొప్ప మహిమను తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పరచబడినటువంటి వారి విషయంలో
అతి శ్రేష్టమైనటువంటి ప్రభు ప్రార్థనలో ఏమంటుంటాడు తండ్రితోనంటే, మనము ఏకమై ఉన్నలాగన వీరును ఏకమై ఉండాలి. ఇది బలం అన్నమాట. దేవుని ప్రజల యొక్క బలం ఏంటంటే కలిసి ఏకత్వం. అందుకని మనం అపోస్తల కార్యములో చూస్తే మొదటి అధ్యాయంలో ఏక మనస్సు, ఏక హృదయము, ఏక ఆత్మ, ఏక లైఫ్, జీవితం. వాళ్ళు కలిసి ఎటువంటి పరిస్థితుల్లోనైనా వారు కలిసి సాగుతూ వచ్చారు. అందుకని అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగని ప్రార్థన, ఇది గొప్ప విజయానికి పునాది. ఎంతకాలము ఇట్టి అనుభవం అంటే, ఎంతకాలం ఇలాంటి అనుభవం అంటే మరణము వరకు. రక్షించబడిన ప్రతి వ్యక్తి, రక్షించబడిన ఇట్లా వ్యక్తులు అందరూ కలిసి సంఘం, నా సంఘము నేను కడతానన్నాడు. దాని ఎదుట పాతాళ ద్వారబంధములు, అంటే లోకములో ఎక్కడా లేనటువంటి ఉన్నతమైన ఐక్యత, ఏ జనములో కూడా, ఏ ప్రజలలో కూడా, ఎటువంటి అధికారుల్లో కూడా లేనటువంటి బలమైన ఐక్యత. అది ఏ ఐక్యత అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో త్రిత్వం యొక్క ఐక్యత. దీన్ని ఎవరు కూడా మార్చలేరు, దీన్ని ఎవరు కూడా పాడు చేయలేరు. 3 పేటల తాడు ఏం కాదంట త్వరగా. అంటే ఇది నిజమైనటువంటి దైవత్వంలో ఉన్నటువంటి మహాబలమైనటువంటి ఐక్యత కలిగినటువంటిది. ఆయన ఐక్యతను చూపిస్తున్నాడు. కాబట్టి యెరూషలేము ఆ ప్రజలు పాడైపోవటానికి, కాల్చబట్టానికి, చెదరగొట్టబట్టానికి కారణం ఏంటంటే వారు దేవుని విధులను ఎరిగి కూడా, ఇట్టి విధులను బాగా ఎరిగి ఉండి కూడా అనే మాట ఒక చోట వస్తుంది. నెబుకద్నెజరు కుమారుని విషయంలో దానియేలు అంటాడు, నీ తండ్రికి కలిగినటువంటి శిక్ష నువ్వు ఎరిగి కూడా మహోన్నతుడైనటువంటి దేవుని మీద నువ్వు హెచ్చించుకున్నావు, అందుకని ఈ అరచేయి వచ్చి ఈ తీర్పును ప్రకటిస్తూ వచ్చిందని. సంగతి ఎందుకు చెప్తున్నానంటే దేవుని ప్రజలకు అలాగనుకుంటే ఆదిలోకి కూడా వెళ్ళొచ్చు. ఆదిలో కూడా ముందే చెప్పాడు, మానవుని యొక్క ఆది అంతము ఎరిగిన దేవుడు నిజంగా ప్రేమించి మొదటనే చెప్పినాడు, మీరు ఆ పండ్లు తిని తినమన ముందుగానే చెప్పినాడు. తెలుసు దేవుడు. నేను చాలాసార్లు బాధపడుతా ఏంటంటే వీరి కొరకు శ్రేష్టమైనటువంటి ఒక స్పెషల్గా ఒక తోట వేసి వారి కొరకు అన్ని రకాలైనటువంటి వాటిని సిద్ధపరిచి కేవలం వారి క్షేమం కొరకు ఈ రెండూ కలిసి ఉన్నదాన్ని ఏమాత్రం తినొద్దు. మంచి చెడు, చీకటి వెలుగు కలిసి ఉంటుందా, నీతి దుర్నీతి కలిసి ఉంటుందా, అలాగా కలిసి ఉండి పతనావస్థలోకి రాకూడదని వారికి ముందుగానే చెప్పాడు. అయినా కూడా మా తర్వాత పరిస్థితులు మనకు తెలుసు. ఎరిగి మనము క్రైస్తవ పాటలో చూస్తే, ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా, ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా, అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే, అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే, ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఈ పాటలో ఎరిగి చెడిపోతామన్నాడు. ఎరిగి చెడు. మరి ఎరిగినప్పుడు ఎందుకు చెడిపోతున్నారు? అది కీడని చెప్పేసి ఎరిగినారు, అయినా కూడా ఆ కీడులో పడుతున్న కారణం ఏంటంటే శక్తిని కోల్పోతున్నారు. ఏం కోల్పోతున్నారు? అంత్యదినాల్లో
ఏమవుతారంట, పైకి భక్తి గలవారు ఉండి కూడా దాని శక్తిని, అంటే వీళ్ళు దేన్ని ఆశ్రయిస్తున్నారు? తప్పకుండా మోసం జరుగుతూ ఉంది. ప్రభు చూపిస్తున్నాడు ఏదైతే మేలో, ఏది మనకి క్షేమమో, ఏది మనకి కీడో అన్నీ చూపిస్తున్నాడు. అయినా కూడా ఆ పాపములో కీళ్ళలో పడటానికి కారణం ఏంటంటే పడిపోకుండా నిలబెట్టేటువంటి దేవుని నిజంగా ఆశ్రయించట్లా. వాస్తవం ఇది. నిజంగా ఆశ్రయిస్తే ఎందుకు పడతాం? ఇంకా అందులో సమస్య లేదు. కాబట్టి దేవుని ప్రజలు కూడా నెహెమ్యా కాలంలో దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులు వారి చుట్టూ ఉన్నటువంటి అన్ని దేవతల చేత ఆకర్షించబడి, వారి చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క, అన్యుల యొక్క రకరకాల ఆచారాలను ఆశించి వారితో, కీర్తన గ్రంథాలు చూస్తే వారితో సహవాసం చేశారని చూడండి. కీర్తన గ్రంథము 106వ కీర్తన 35, 106వ కీర్తన 35, 36 చదవండి ఒకసారి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా, ఇంకా చూస్తే చాలా విషయాలను అసహ్యంగా దేవుని ఎదుట బహు అసహ్యంగా, మరి ఆ 40 వచనాలు చూస్తే, కావున యెహోవా కోపం ఆయన ప్రజల మీద రగులుకొనెను, ఆయన తన స్వాస్యమందు అసహ్యపడెను. దేవునికి నిత్యమైన స్వాస్యముగా ఉండాలనేటువంటి కోరికతో ఆయన తన కుమారునికి మరి సాదృశ్యంగా ఉన్నటువంటి నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తము ద్వారా ఐగుప్తు నుంచి విడుదల చేస్తూ, మరి వారికి ఏమేమైతే వారి క్షేమమో ఆ విధులను, ఆ ఆజ్ఞలు, కట్టలు ఇవన్నీ ఇచ్చారు ప్రభు. అయితే వాటన్నిటిని కూడా మీరి వారు శిక్షకు వారు పాత్రులయ్యారు. అయితే నెహెమ్యా ఈ స్థితిని తిరిగి మార్చాలి. ఇలాగ ఉండకూడదు. దేవుని ప్రజలు ఈ రీతిగా అవమానం, నింద, శ్రమ అనుజనుల మధ్యలో మరి ఉండకూడదని నెహెమ్యా ఆయన లేచినాడు. దేవుని కృపచేత లేచినాడు. చూడండి 2వ అధ్యాయము ఒకసారి, 2వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 2:10. హోరోనీయుడైన సన్బలుటును, అమోనీయుడైన టోబియాను దాసుడును, ఇశ్రాయేలులకు క్షేమం కలుగుజేయ ఒకడు వచ్చినని విని. చూడండి, కాబట్టి ఇశ్రాయేలీలకు క్షేమం కలుగు చేయాలి. యెరూషలేం క్షేమం కొరకు ఏం చేయమన్నాడు? కాబట్టి ఎవరైతే ప్రజల కొరకు, సంఘము కొరకు, రక్షించబడిన వారి కొరకు ఎవరైతే ప్రార్థన క్రమముగా చేయరో, క్రమముగా చేయాలి. అందుకనే అది ఉంది. ఏది? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగని ప్రార్థన గురించి ఎన్ని మాటలు చెప్పాడు. ఎల్లప్పుడూ చేయండి, విసుగా చేయండి, నిత్యం చేయండి, ఎడతెగ చేయండి, రకరకాలుగా చేశాడు. కాబట్టి ప్రభు ఇచ్చిన క్రమములో అందరూ కూడా ప్రార్థనలో ఉంటే బలహీనత అనేది ఉండదు. ఇలాగా నెహెమ్యా కాలములో ఎటువంటి నింద, శ్రమ, అవమానము, యెరూషలేము కాల్చబడి గుమ్మాలన్నీ పాడైపోయి ఉన్నటువంటి స్థితి. ఆత్మీయ జీవితంలో చూస్తే అనేకులు ఈ విధంగా మరి పడిపోయినటువంటి స్థితి. అయితే నెహెమ్యా ఎలాగైతే లేచినాడో చూడ, అతడు ఈ యెరూషలేమును తిరిగి పునరుద్ధరించడానికి, నూతనపరచడానికి ప్రజలందరూ కూడా సమకూర్చబడి ఘనంగా అనుజనులు, చుట్టూన్న అనుజనులు వీరిని చూసినప్పుడు దేవునికి మహిమ, వీరికి కూడా గొప్ప ఘనత కలిగే రీతిలో ఆ కాల్చబడింది, పాడైపోయింది, ఇదంతా కూడా కట్టగలుగుతూ వచ్చాడు. కారణం ఏంటంటే అతడు పూర్తిగా దేవుణ్ణి ఆశ్రయించాడు. దానికి రుజువు ఏంటంటే ఆ మాటలు విన్నప్పుడు కూర్చుండి ఏడ్చినాడు. ప్రభా, నా వల్ల కాదు, నా అంతటి నేను, ప్రభు చెప్పాడు, నాకు వేరుగుండి మీరేమీ చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా దేవుని కుమారుడై ఉండి
సాతాను యొక్క శక్తుల్లో లోకం అనేటువంటి భయంకరమైనటువంటి ఆ ఊబిలో నుండి తీయటానికి ఆయన ఏం చేసినాడో చూడండి. ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించు. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో, దేవునికి తృప్తినిచ్చేటువంటి రీతిలో, దేవునికి ఏది ఇష్టమో ప్రజలు సమకూర్చబడాలంటే, ప్రజలు బలంగా ఆయన శిరసత్వం క్రింద ఉండి సమృద్ధి జీవంతో అన్ని సమయాల్లో అన్ని పరిస్థితులు గుండా, శ్రమలు ఎలాంటి అయినా, బాధలు ఎలాంటి అయినా, ఆయన అడుగుజాడల్లో మరణం వరకు అధికమైన ఆసక్తితో, అధికమైనటువంటి ప్రోత్సాహంతో సాగిపోవడానికి ఆయనే పునాదిగా ఉన్నాడు, ఆయనే మాదిరిగా ఉన్నాడు. ఎటువంటి శ్రమ వచ్చినా కూడా ప్రభువుని చూసినప్పుడు నిశ్చయముగా తిరిగి సమకూర్చబడేటట్లుగా ఆయన జీవితాన్ని మన కొరకు దారపోసినాడు. భక్తులందరూ కూడా ప్రభు యొక్క త్యాగాన్ని చూచడం ద్వారానే వారు సమకూర్చబడి అనేకులు సమకూర్చబడి. కాబట్టి నెహెమ్యా నాకెందుకులే అనుకుంటే యెరూషలేము తిరిగి నూతనపరచబడేది. అందరి దగ్గరికి వెళ్ళి ముందు యెరూషలేము ఎలాంటి పరిస్థితులు ఉందో, కండిషన్ ఏంటనేది ఒక్కడేళ్ళు పరిశీలించాడు. ఎవరికి చెప్పకుండా వెళ్ళాడు. నాకు నా పనివాడికి తప్ప ఎవరికి తెలియదు అన్నాడు. ఎలాగ దీన్ని ప్లాన్ చేసి ఎలాగ దీని అంతా నూతనపరచాలని అదంతా చూసిన తర్వాత ఒక్కడి వల్ల, మోషేతో వాళ్ళ మామ అన్నాడు, ఇదంతా నీ ఒక్కడి వల్ల కాదయ్యా, నేను ఒక ఆలోచన చెప్తా, ఒకవేళ దేవునికి నీకు సమ్మతి అయితే అలాగ చేయండి, ఒకవేళ నువ్వు ఒక్కడో చేస్తే నలిగిపోతావు, వాళ్ళు కూడా నలిగిపోతారు అన్నాడు. కాబట్టి చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు సేవకులు చేస్తున్నారులే ప్రార్థన, మేము చేయకపోతున్నారు, చాలా అది పాపమే. అది ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, తమ వంతు ప్రతి అవయము చక్కగా ఆరోగ్యంగా పనిచేయాలి. ఇది నియమం అన్నమాట, ఇది దేవుని యొక్క క్రమం. పేతురు చెరసాల్లో బంధించబడ్డప్పుడు సంఘం ఏం చేసింది? వీళ్ళు బలహీనంగా ఉండి ఆయన దైవజనుడు కదా, దేవుడు చూసుకుంటాడులే అని చెప్పేసి నిద్రపోతే ఎలాగుండేది? సరే, ఆయన ఇంకొక దిక్కు నుంచి తప్పకుండా విడిపిస్తాడు. ఎస్తేరుతో అన్నాడు కదా, ఎస్తేరుతో ఏమన్నాడు, ఈ సమయంలో నువ్వు రాజుగారికి వెళ్ళి మాట్లాడకపోతే యూదులకు వేరే దిక్కు నుండి సహాయం వస్తుంది, కానీ నువ్వు నీ ఇంటి వారు తప్పించుకోలేరు అన్నాడు. ఖండితంగా చెప్పేసినాడు. ఆ మాటకి లేచిందో తెలియదు, లేకపోతే ఆమె తిరిగి ఆలోచనలో పడి లేచిందో తెలియదు, కానీ మొత్తానికైతే ముందుకు ప్రాణాలు దిగించి ముందుకు వెళ్ళింది. అలాగే ఇక్కడ పేతురు విషయంలో వారు ఒకవేళ ప్రార్థన చేయలేకపోయినా ప్రభు తప్పకుండా ఆయన సమయం వచ్చే వరకు కూడా ఏం కాదు, మరణం అనేది రాదు. సో ఏదేమైనా కూడా వాళ్ళు దేవుని కృపతో వాళ్ళు భారంగా ప్రార్థించారు, అత్యాశక్తితో. అలాగా సంఘము యొక్క నమ్మకత్వము దేవుని ఎదుట రుజువైంది, విడుదలపోయింది. కాబట్టి చివరి దినాల్లో దైవజనులు థియోడ్రి గారు మన మహిమలో పిలువబడినప్పుడు సాక్ష్యాలు చెప్తుంటే ఒక బ్రదర్ ఎవరో సాక్ష్యం చెప్తున్నాడు. ఆయనంట సవాలుతో కూడిన సేవ చేసినాడంట. సవాలుతో కూడిన సేవ. కుటుంబ ప్రార్థనకి హెబ్రోన్లో కుటుంబ ప్రార్థన పెడితే అంటే భక్ష్యాంకుల దినాల్లో ఆగిపోయినటువంటి కుటుంబ ప్రార్థన యొక్క ప్రభావము తిరిగి అంకులు మళ్ళా నూతనపరిచినాడంట. అంటే అనేకులు కుటుంబాలు వచ్చేవంట. కాబట్టి మన జీవితంలో ఏదో కొద్ది కాలము ప్రభావంగా ఉండి ఆరిపోయేది కాదు, ఆగిపోయేది కాదు, కానీ ఇది మరణం వరకు ఈ ప్రభావం, ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉండాలి. అందుకని ప్రతి ఒక్కరు కూడా బలంగా ప్రార్థించాలి. ప్రార్థన మనం చేయవలసినంతగా చేయకపోతే పాపం అని సమూయేలు అన్నాడు. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే నాకేం కలిగిద్ది? ఈ కారణాన్ని అనేకులు బలహీనమైపోతున్నారు. ఆన్లైన్ ప్రేయర్ అంటే చాలామంది భయపడిపోతారు. 6 నుండి 6, 6 to 6 అది అసలైన ఆన్లైన్ ప్రేయర్ అని చెప్పేసాను, దైవజన్ లెక్క.
నేను ఒకసారి హాఫ్ నైట్ అనేసరికి నేను స్టన్ అయినాను. ఇది ఎక్కడ ఇది ఎప్పుడు వినలేదు కదా, హాఫ్ నైట్ అని. అంటే ఒకరి బలహీనత ఇంకో వాళ్ళకి ఏమవుతుంది, నేను బలంగా ఉంటే పక్కన వాళ్ళు కూడా బలంగా చేయొచ్చు తప్పకుండా. నేను బలహీన అయితే పక్కన వాళ్ళు కూడా. అందుకనే పౌలు అంటాడు, ఎవడైనా బలహీన అయితే నాకు మంట కలిగిద్ది అన్నాడు. ఒకరి శ్వాసం చేత ఒకరు బలపరచబడాలి. మందిరం నిండిపోయి కన్నీరి. ఇప్పుడు మనం 9వ అధ్యాయంలో చూసాం, ఒక జాముసేపు వారు అసలు ఎంత పట్టుదల అది. ఇశ్రాయేల్ ప్రజలు నిలబడితే అలాగుంటుంది అంటే ఎవరు నిలవరు, వాళ్ళు పడిపోతే అలాగే ఉంటుంది, వారు నిలిస్తే అలాగే ఉంటుంది. వాళ్ళు అసలు అన్నం నీళ్ళు ఏం ముట్టరు అనమాట. వాళ్ళు పట్టుబట్టారనుకో అన్నం ఉండదు, నీళ్ళు ఉండదు, ఏముండవు అనమాట. అలాగుంటుంది వాళ్ళ పట్టు. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు ప్రభులో అధికమైన మహిమ పొందిన మనము ఎటువంటి పాపానికి లోకానికి తావివ్వకుండా కరెక్ట్గా నిలిచి మనం కన్నీరు కారిస్తే ఎక్కడ చోటు సరిపోదు. వాగ్దానాలన్నీ నెరవేరుస్తాయి. ఇర్మీయా గ్రంథంలో, మనం యెషయా గ్రంథంలో దేవుని మందిరంలోకి అంత్యదినాల్లో ఎలాగొస్తారంట ప్రజలు, ప్రవాహం వచ్చినట్లు వస్తారంట. కాబట్టి మనలో తెలియకుండానే ఎక్కడో పాపం చోటు చేసుకొని బలహీనపరచడం ద్వారా ఏమవుతుందంటే సంఘము మరి బలహీనమవుతుంది, వెనకబడిపోతుంది. కాబట్టి దయచేసి మన ప్రభు ఉజ్జయింపజేసే దేవుడు. చూడండి యెషయా గ్రంథంలో, అది దినవృత్తాంతాల గ్రంథంలో మీకు తెలుసని నేను రిఫరెన్స్ చదివించట్లేదు. 7:14 నా పేరు పెట్టబడిన ప్రజలు ఏం చేయాలి, తమను తాము తగ్గించుకొని తమ పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థన ఆలకించి నేనేం చేస్తానన్నాడు, వారి దేశం నేనేం చేస్తాను, స్వస్థపరుస్తాను. దేశాన్నే కాదు, అంటే దేశం అంటే అక్కడ అందరూ వస్తారు. ఇక్కడ దేవుని ప్రజలు వారికి కలిగిన సమస్తము సంపూర్ణంగా బాగయి బలమయ్యి దేవుని బలమైన కార్యాల కొరకై పరుగులు తీస్తారు. తమ దేవుని ఎరుగారు బలం కలిగి గొప్ప కార్యములు చేస్తారు. చూడండి యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 61:11 చదవండి ఒకసారి. చాలండి. కాబట్టి ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్తున్నాడు. భూమి మొలకలను మొలిపించినట్లుగా, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగా నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింప. ఇంకోటి కూడా ఉంది చూడండి, యెషయా గ్రంథము మనకు తెలిసిన భాగమే, 57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడును, ఆయనను వినయం గలవారి ప్రాణమును ఉజ్జయింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జయింపజేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను. కాబట్టి నీతి స్తోత్రం, మనలో నీతి, మన జీవితంలో స్తోత్రం, తర్వాత వినయము, దీన మనసు. అందుకనే ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నువ్వు నా మాటిని ఒనుగుచును వాను దృష్టిస్తానన్న. కాబట్టి మరి మనకు తెలియనటువంటి ఏ విధమైన పాపమైనా పడిపోవటానికి, కాల్చబట్టానికి, ఓడిపోవటానికి, సమస్తం కోల్పోవటానికి కారణం. కాబట్టి మీకు మేలు కలగపోవటానికి మీ పాపంలే కారణం అన్నాడు ఇర్మీయా గ్రంథం. కాబట్టి ప్రియులారా, ప్రభు అతి సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నాము. మనలో ప్రతి ఒక్కరి ద్వారా మన చుట్టూన్న ప్రాంతాలందరికీ ఉద్యమం రావాలి. భక్ష్యాంకులు ఒక్కరు లేస్తే ఎంత ఉద్యమం వచ్చిందో. ఒకసారి ఆ మహిమను చూసి ఏడ్చేసినాడంట, ఇందుకొరక ప్రభా లేపిందని చెప్పేసాను. కాబట్టి అన్న కన్నీటి ద్వారా ఏమైంది, పోయిన మహిమ. ఆ మాట దాని మీద పెద్ద వర్తమానం ఇచ్చినాడు భక్ష్యాంకులు. ఏంటి, కోల్పోయిన మహిమ తిరిగి రావటానికి 4 పాత్రలు. మొదటి పాత్ర అన్న, రెండవ పాత్ర సమూయేలు, మూడవ పాత్ర దావీదు, 4వ పాత్ర
ఈ నలుగురిలో 4 రకాలైనటువంటి సుగుణాలు ఉన్నాయి. ఈమె త్యాగము, అన్న త్యాగము, దావీదు సమూయేలు ధైర్యము, దావీదు దీనత్వము కన్నీరు, సొలొమోను దేవుడు ఏదైతే ఇచ్చినా దాని ప్రకారం ఎందులో కలపలేదు తీయలేదు. ఏదైతే ప్లాన్ నమూనిచ్చాడో అదే ఫలంగా కట్టినాడు. అలాగ దేవుని చిత్తానుసారంగా ఈ నలుగురు ద్వారా తిరిగి దేవుని మహిమ నూతనంగా ప్రజల మధ్యలో, ఇక్కడ మన మధ్యలో కూడా దేవుడు అధిక మహిమను అనుగ్రహించి గొప్ప ఉజ్జీవాన్ని కలిగించాలని దేవుడు కోరుతాడు, కానీ నిర్జీవాన్ని ఎప్పుడు కూడా కోరడు. కాబట్టి ప్రియులరా, ఎక్కడ తప్పిపోయినామో, ఎక్కడ దేవుణ్ణి ఆయాసపరుస్తున్నామో దేవుని వాక్యాలను చూసుకొని ప్రభు చిత్తానుసారంగా మన పాపలు మనం ఒప్పుకుంటే ఏం చేస్తాడు? వాళ్ళు ఒప్పుకున్నారు. 9వ అధ్యాయంలో ఒక జాము సేపు దేవుని వాక్యం వింటున్నారు, ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే పాపం ప్రభువుకి అసహ్యం, దేవునికి మనకి పాపం భయంకరమైన అడ్డు, అసహ్యం. కాబట్టి ప్రియులారా, మనం యథార్థంగా ఒప్పుకుంటే ఏదైనా మరుగైన పాపం ఏదైనా కూడా 91వ కీర్తనలు ఉంది. దావీదు మోషే అంటాడు, నీకు మరుగైన ఏమి కూడా లేదు, సమస్తం ఆయనకి తేటగుంది. కాబట్టి మన పాపము, మన దోషము ఒప్పుకొని ఆది సంఘము దైవజన దినాల్లో దేవుడు ఎటువంటి ఉద్యోగాన్ని కలుగజేసిన, ఎలాంటి ప్రభావాన్ని, ఎలాంటి అభివృద్ధిని కలిగించాడో దాని కొరకు మనము పట్టుదలతో దేవుని సన్నిధిలో మన సంబంధికులు ఎవరైనా సరే, ఎవరైనా మనం ఒప్పుకోవచ్చు. ఇలాగా మరి నెహెమ్యా తన ఇంటి వారి మాత్రమే కాకుండా ఇశ్రాయేలు అందరి పాపాలు ఒప్పుకొని ప్రభువుకు అర్పించుకొని ప్రభునామం లేచినాడు. తిరిగి అంతా కూడా సమకూర్చగలుగుతూ వచ్చాడు, క్షామాన్ని కలిగించగలరు. అలాగా మనందరం కూడా కలిసికట్టుగా ప్రతి విషయంలో కూడా అపొస్తలుల కార్యాల సంఘం ఎలాగున్నదో అదే రీతిగా మనం కూడా కలిసి అన్ని విషయాల్లో మనము మరి ప్రభువును ఘనపరిస్తే ఏవైతే కోల్పోయామో దానికంటే మర్చిపోయి వాగ్దానాలు, ఈ సంవత్సరం అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడు. దావీదు సమస్తమును సమకూర్చుకోగలుగుతూ వచ్చాడు. అవి ఏమి ఉట్టిటి మాటలు కాదు. చాలాసార్లు మనం మన ప్రార్థనలో అవి ఏమనుకుంటామంటే అవి చెప్పపోయినా పర్లేదు అనుకుంటా. చాలా తప్పు. అది తప్పకుండా చెప్పాలి. అది సార్వత్రికానికి యూనివర్సల్ ప్రామిస్ అది ఇచ్చాడు. తప్పకుండా దాన్ని ప్రభా నువ్వు అన్నీ సమకూరుస్తానన్నావు, దయ చూపించుము, మిడతలో పశు ఇవన్నీ తినేసిన పంటని ఇస్తానన్నావు. తర్వాత దావీదు సమస్తం నూతనం, సహవాసము నూతనంగా చేస్తాడు. కాబట్టి అనేక ఆత్మలు మందిరము నిండిద్ది ప్రజలతో, ఎర్మోన్ నిండిద్ది, బేతేలు నిండిద్ది, మహానయము నిండిద్ది, సియోను నిండిద్ది. నేను వచ్చినప్పటి నుంచి అదే ఖాళీగా ఉండకూడదు ప్రభావ, మందిరం మొత్తం నిండాలా. అంత మాత్రం అయిపోవాలా. భౌతిక మందిరం నిండటమే కాదు, అసలు మందిరం ఏంది అర్థమవుతుందమ్మా? భౌతిక మందిరము ఎందుకు నిండాలి అంటే అసలు మందిరము నింపబట్టానికి. అసలు మందిరం ఎవరు? మనమే ఆయన ఇల్లు. దేవుడు దైవత్వం అంతటితో నింపబడ, అది నా కోరిక. దాని కొరకు ప్రభు నాకు సహాయం చేసిన కొలది, కొంత నాకు ఇచ్చిన కృప కొలది కొంచెం క్రయం చెల్లిస్తున్నాం. రాత్రిపూట కొన్ని రోజులు, కొన్నిసార్లు 3 గంటల వరకు, ఒకరోజు మొన్న లాస్ట్ సోమవారం అనుకుంటా, ఒకనాడల్లా ఫాస్టింగ్ ఉన్నాం తినకుండా. ప్రభు ఏదైతే సమకూర్చాలో దాని కొరకు దేవుడు దయ చూపినట్లుగా. కాబట్టి మనందరి ఎడలైన సంకల్పము నెరవేరుతుంది ఈ సంవత్సరం తప్పకుండా. ఎప్పుడు అంటే నెహెమ్యా ఎలాగైతే చతికిలు పడ్డాడు, యేసయ్యను కూడా చూపించాడు. ఆయన దేవుని కుమారుడైన మహారోదనము, కన్నీళ్ళు, యాచనలు అన్నీ అప్పుడు అంగీకరించబడు. క్రయం చెల్లిస్తే ప్రభు మనల్ని కూడా అంగీకరిస్తాడు. అనేకుల్ని మన ప్రార్థనల ద్వారా ప్రభు సమకూరుస్తాడు. అలాగా ప్రభు మనందరికీ సహాయపడునుగాక. పాట పాడేవాళ్ళు ఆపే రత్నబాబు.